అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించుచున్నాను. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించుచున్నాను. నీవు నన్ను ఎన్నుకొన్నావు, నీ కొరకై నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకొన్నావు, నీ కొరకై నీ కృపలో. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు. నన్ను నీలో చూచుకొన్నావు, నన్ను దాచియున్నావు. నన్ను నీలో చూచుకొన్నావు, నన్ను దాచియున్నావు. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా. నీ సన్నిధి నాలో నా సర్వము నీలోనే, నీ సంపద నాలో నా సర్వము నీలోనే. నీ సన్నిధి నాలో నా సర్వము నీలోనే, నీ సంపద నాలో నా సర్వము నీలోనే. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువానంటివే. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువానంటివే. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా. నా మనవుల ముందే నీ మనసులో నెరవేరే, నా మనగడ ముందే నీ గ్రంథములో నుండే. నా మనవుల ముందే నీ మనసులో నెరవేరే, నా మనగడ ముందే నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం
నేనేమి చెల్లింతో ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతో ఎందుకో నన్నింతగా నీవో ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా. వందనాలన్నా. 2026లో వాతావరణం ఎందుకంత భయంకరంగా మారిందో డీకోడ్ చేసే ఈ విశ్లేషణకు స్వాగతం. అసలు ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి ఇన్ని తీవ్రమైన విపత్తులు ఎందుకొచ్చాయో చూద్దాం. ఇదంతా సైన్స్తోనే మొదలవుతుంది. పరిశ్రమల పొగ, అడవుల నరికివేత వల్ల వేడి బంధించబడి గ్రీన్హౌస్ ఎఫెక్ట్ ఏర్పడింది. ఇలా బంధించబడిన వేడి వల్లే 2026లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో ఏకంగా 50 డిగ్రీలకు చేరిపోయాయి. దీని ప్రభావం వెంటనే కనిపించింది. హీట్ స్ట్రోక్స్ పెరిగాయి, పంటలు మాడిపోయాయి, అసలు బయట అడుగుపెట్టడమే ప్రాణాంతకంగా మారింది. అయితే ఇక్కడో ఆసక్తికరమైన విషయముంది. ఈ తీవ్రమైన వేడి డామినో ఎఫెక్ట్ లాగా వెంటనే మరో విపత్తుకు దారితీసింది. రోజులు తరబడి కురిసే వర్షం గంటల్లోనే పడటంతో డ్రైనేజీలు పొంగిపొర్లాయి, రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ప్రకృతియే అసమతుల్యతకు ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకవైపు వరదలు ముంచెత్తుతుంటే మరోవైపు తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కరువు వల్ల భయంకరమైన నీటి సంక్షోభం వచ్చి లక్షలాది మంది నీటికోసం క్యూలలో నిలబడాల్సి వచ్చింది. వరుసగా ఎండలు, వరదలు, మంటలు, తుఫానులు. ఈ ఆర్డర్ చూస్తే 2026 వాతావరణ సంక్షోభం ఎంత తీవ్రమో అర్థమవుతుంది. ఖచ్చితంగా ఊహించినట్లుగానే అత్యధిక ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం కలిసి భయంకరమైన అడవి మంటలను రాజేశాయి. ఇవి వారాల తరబడి రగిలాయి. ఈ మంటలు వన్యప్రాణుల ఆవాసాలను నాశనం చేశాయి, నగరాలను పొగతో నింపి తీవ్ర శ్వాసకోశ సమస్యలకు కారణమయ్యాయి. ఇదంతా నేలమీదే కాదు సుమా, ఈ వేడి సముద్రాలను కూడా అస్థిరపరిచి భయంకరమైన కోరల్ బ్లీచింగ్కు దారితీసింది. అదే సమయంలో ధ్రువ ప్రాంతాల్లో మంచు కరగడంతో సముద్రమట్టాలు చాలా సైలెంట్గా, వేగంగా పైకొచ్చిస్తున్నాయి. దీనివల్ల ద్వీపదేశాలు తీవ్ర ప్రమాదంలో పడ్డాయి. ముప్పుతో లక్షలాది మంది వాతావరణ శరణార్థులుగా మారే పరిస్థితి వచ్చింది. అంతేకాదండోయ్, ఈ వేడి వల్ల అత్యంత ప్రమాదకరమైన తుఫానులు పుట్టుకొచ్చి ఆ తీర ప్రాంతాలను పదే పదే అతలాకుతలం చేశాయి. సౌరశక్తి పెంపు, ఎలక్ట్రిక్ వాహనాలు, అడవుల పెంపకం లాంటి చర్యలతో ప్రపంచం దీనిపై గట్టిగానే స్పందిస్తోంది. కాని ఇక్కడ అతి ముఖ్యమైన విషయమేంటంటే, మనం వెతుకుతున్న పరిష్కారాల కంటే ఈ సంక్షోభ వేగమే చాలా ఎక్కువగా ఉంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగి నీటి కొరత, ఆహార సంక్షోభం తప్పవని శాస్త్రవేత్తలు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. మనకు సమయం మించిపోతోంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదన్నదే 2026 డేటా ఇస్తున్న అత్యంత స్పష్టమైన హెచ్చరిక. తక్షణమే చిన్న చిన్న మార్పులు అవసరం. కానీ ప్రకృతి కోల్పోయిన సమతుల్యతను తిరిగి తీసుకురావడానికి ఆ మార్పులు నిజంగా సరిపోతాయా? ఆలోచించండి. మంచిదండి. కనుక ప్రియులరా, సమాజమంతా కూడా ఈరోజు వర్షం కొరకు ఎదురు చూస్తుందండి. భారతదేశములో చాలా ప్రాంతాలు ఇప్పటికి వర్షము కురవలేదు. అక్కడక్కడ మాత్రమే వర్షము కురిసింది. అయితే ప్రియులరా, శాస్త్రవేత్తలు చెప్పినట్టుగా మరి భయంకరమైన ఫ్యాక్టరీల నుండి విడువబడిన మరి విషపూరితమైన పొగ ద్వారా, లేక ఆ యొక్క మరి బ్యాక్టీరియా ద్వారా, లేకపోతే మరి వెహికల్స్, బస్సులు కావచ్చు, లారీలు కావచ్చు, స్కూటర్స్ కావచ్చు, కార్లు కావచ్చు, దీని నుంచి వచ్చే పొగ ద్వారా కూడా ప్రకృతి క్రమాన్ని, లేకపోతే కాలాలని మారిపోయినట్టుగా వస్తుంది. కనుక ప్రకృతి వైపరీత్యాల్లో మార్పులు వచ్చాయి అని శాస్త్రవేత్తలు చెబితే,
చెట్లను కొండలను చదురు చేసి నరికేసినందువల్ల సరైనటువంటి మంచి ఏమంటారు ఆక్సిజన్ లేనందువలన ఈ యొక్క వర్షాలు కురవటం లేదని శాస్త్రవేత్తలు చెప్పారనేది మనకు అర్థమైంది. అందుకే ఈ 2026 సంవత్సరం అంతట్లో కూడా వర్ష ప్రభావము చాలా తక్కువగా ఉంటుంది. అందుకే అధికారులు గవర్నమెంట్ కూడా ఏం చెప్తుంది, మీరు మరి నీటి శాతాన్ని తక్కువగా తీసుకునే పంటలు మాత్రమే విత్తుకోండి, నీటి శాతాన్ని ఎక్కువగా తీసుకునేటటువంటి పంటల్ని మీరు విత్తొద్దండి అని ప్రభుత్వాలు అధికారులు వీళ్ళందరూ కూడా సమాజములో చెబుతూ ఉన్నప్పుడు ప్రియులరా, మరి సమాజములో దేశములో ప్రపంచములో ఇలాంటి వాతావరణాలు రావటానికి గల కారణాలని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఇప్పుడు శాస్త్రవేత్తలను అడిగితే ఇది చెప్తున్నారు, మరి ఆయా మత విశ్వాసాల్లో ప్రార్థనలు భజనలు పూజలు నమాజులు చేసిన వర్షము కురవటం లేదు. అయితే ప్రియులరా, ఇంతకీ ఎందుకు దేవుణ్ణి అడుగుదాం, మనం దేవుణ్ణి అడుగుదాం. దేవుణ్ణి అడిగితే ప్రియులరా, దేవుడు ఏమంటున్నాడంటే, కీర్తనల గ్రంథం 107వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 107వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే 107వ అధ్యాయము 33 నుంచి 34 వరకు మనం చదువుకుంటూ పోతే ప్రియులరా, 107వ అధ్యాయము 33 నుంచి 34 వరకు మనం చదువుకుంటూ పోతే ప్రియులరా, అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఒకసారి దేవుని వాక్యంలో దేవుణ్ణి కూడా అడుగుదాం. ఎందుకు దేవుడా వర్షాలు కురవటం లేదు, ఎందుకు దేవుడా మరి ప్రకృతిలో వాతావరణములు మారిపోవడానికి గల కారణాలు, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా మారిపోతుంది అని మనము దేవుణ్ణి అడిగితే, దేవుడు మరి కీర్తనకారుడు ద్వారా మరి ఒక విషయాన్ని రాయించాడు. ఏం రాయించాడో ఒకసారి మనము అందరూ మనసు పెట్టి వినవలసిందిగా మనవి చేస్తున్నాను. అక్కడ ఏమంటున్నాడంటే ప్రియులరా, వర్షాలు వాతావరణములో మార్పు రావడానికి గల కారణాలు చెబుతూ, దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను చేయుచున్నాడు అనే మాట దేవుని వాక్యములో స్పష్టంగా రాయబడింది. ఇక్కడ మనము ఈ వచనములో ఉన్నటువంటి వాక్యభావాన్ని ఆలోచన చేయగలిగితే, దేశ నివాసుల చెడుతనమును బట్టి నదులను మరి ఎండిపోయేటట్టుగా చేస్తున్నాడంట. దేశ నివాసుల యొక్క చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎడారిగాను ఎండినటువంటిది గాను నీటి బుగ్గలు ఉన్నటువంటి చోట ఎండిపోయేటట్టుగా భూగర్భ జలాలు మరి అడుగంటిపోయేటట్టుగా ఊటలు ఊరకుండాన్నట్లుగా చేస్తున్నాను అంటున్నాడు. ప్రియులరా, ఈ వర్షాలు కురవకపోతే మరి భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతాయి. నీటి బుగ్గలను కూడా ఎండిన నేలగా నేను చేస్తానన్నాడు కదా దేవుడు. నీటి బుగ్గలు ఉన్న చోట ఎండిపోయేటట్టుగా చేస్తాను, నదులను కూడా నేను ఎండిపోయేటట్టుగా చేస్తాను. ఇలా దేవుడు చేయడానికి గల కారణాన్ని చెబుతున్నాడు. దేశ నివాసుల యొక్క చెడుతనమును బట్టి ఇలా జరిగిపోతుంది నాయన అని దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే తన గ్రంథములో రాయించాడు. ప్రియులారా, మరి ఈ రోజుల్లో నుండి దేశ యొక్క
నివాసుల యొక్క దేశ నివాసుల యొక్క చెడుతనము ఏమై ఉన్నది? అంతే కదా, 2 మాటలలో నేను ముగిస్తాను. దేశ నివాసుల యొక్క చెడుతనమును బట్టి నేను నదులను, అలాగనే నీటి బుగ్గలను కలిగినటువంటి నదులను లేక నీటి బుగ్గల్ని కూడా నేను మరి ఆరిన నేలగా చేస్తున్నాను, ఎండిపోయేటట్టు చేస్తున్నాను అంటున్నాడు. అంటే ఈరోజు ఒక నీటి బుగ్గలు పుట్టాలి అన్నా, నదులలో పుష్కలంగా నీరు పారాలన్నా, అది తుంగభద్ర కానివ్వండి, కృష్ణానది కానివ్వండి, వాస్పట్ డ్యామ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రపంచములు ఎన్నో కొన్ని వందల వేల డ్యాములు ఉన్నాయండి, లక్షల కోట్ల నదులు ఉన్నాయి. ఈ నదులల్లో కూడా దేని ద్వారా మరి నిండుతున్నామంటే వర్షం ద్వారానే నిండుతున్నాయి, వర్షం ద్వారా నిండుతున్నాయి. అయితే వర్షం ద్వారా నిండుతున్నటువంటి యొక్క మరి నదులను ఏం చేస్తున్నానంటే దేశ నివాసుల యొక్క చెడుతనమును బట్టి నేను వీటిని మరి ఆరిన నేలగా నేను చేస్తున్నాను అంటున్నాడు. ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను చేస్తాను అంటున్నాడు. అయితే ప్రియులరా, ఇవి ఇలా కావడానికి గల కారణాలను మనం చూడగలిగితే ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మనం ఆలోచన శాస్త్రవేత్తలు చెప్పింది కాదండి. శాస్త్రవేత్తలు ఏం చెప్పాడు? ఫ్యాక్టరీల నుంచి వదిలినటువంటి విషపూరితమైన పొగ ద్వారా ప్రకృతిలో మార్పులు జరుగుతున్నాయని చెప్పారు. అయితే ఇంకొక మాటను కూడా చెప్పారు, చెట్లను అడవులను పాడు చేయటం ద్వారా ఈ యొక్క మరి విపరీతమైన ఎండాకాలం వచ్చేస్తుంది, లేకపోతే వానలు పడటం లేదు అని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే దేవుణ్ణి అడిగితే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? దేశములో ఉన్నటువంటి నివాసుల చెడ్డతనం వలన నేను నదులను ఏం చేస్తున్నాను? నదులను అడవిగా చేస్తున్నాను, అడవి. అలాగని నీటి బుగ్గలను నేను ఏం చేస్తున్నాను? ఎండిపోయిన నేలగా చేస్తున్నాను. ఎండిపోతున్నాయి. ఎందుకు ఎండిపోతున్నాయి అని మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా, మనుషులలో చెడ్డతనం పెరిగిపోయిందండి. మనుషులలో చెడ్డతనం పెరిగిపోయింది. మనుషులలో యథార్థత కూలిపోయాడు. మనుషులు న్యాయమైనటువంటి బ్రతుకును బ్రతకటం లేదండి. మనుషులు యథార్థమైన జీవితములో లేరండి. మనుషులు నీతివంతులుగా ఉండలేకపోతున్నారండి. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు గనకనే దేశ నివాసుల యొక్క చెడుతనం ద్వారా ఇలా జరుగుతుందని దేవుడు చెప్పేశాడు. ప్రియులరా, చెడ్డతనం ఈరోజు ప్రియులరా మానవ యొక్క జీవితాలను, మానవుని యొక్క మనుగడను, మానవుని యొక్క బ్రతుకులను మనం ఆలోచన చేయగలిగితే ప్రియులరా, భయంకరమైన చెడ్డతనం. మానవుడు తను బ్రతకడం నేర్చుకున్నాడు. ఏం చేసైనా, ఎవరిని తొక్కైనా, ఎవరిని ముంచైనా, ఎవరిని పాడు చేసైనా, ఏది నాశనం చేసైనా మానవుడు తను మాత్రం బాగుండాలనుకునే భయంకరమైన చెడ్డతనముతో మానవుడు జీవితాలు ప్రారంభమైనప్పుడు దేవుడు ప్రియులరా మరి ఇలా నదులను ఏం చేస్తున్నాను? నేను నదులను అడవిగా చేస్తున్నాను, నీటి బుగ్గలను ఎండిపోయేటట్టుగా చేస్తున్నాను, భూగర్భ జలాలు అడుగంటిపోయేటటువంటిగా నేను చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానో తెలుసా? ఓ మనిషి, ఓ దేశములో ఉన్న నివాసులారా, మీరందరూ నా వైపు చూడండి. మీరందరూ మీ చెడుతనమును వదిలేసుకోండి. మీరందరూ మీ బ్రతుకులలో ఒక మంచి యథార్థమైన నీతివంతమైన జీవితాలను
బ్రతకటానికి అలవాటు చేసుకోండి. అప్పుడే నేనేం చేస్తానో తెలుసా, ఇదిగో మీకు మంచి బ్రతుకులను నేను ప్రసాదిస్తాను అంటున్నాడు ప్రియులరా. అలాగని ఇర్మియా గ్రంథాన్ని కూడా మనం ఆలోచన చేయగలిగితే 12:4 చూద్దాం ప్రియులరా. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా మనం చూసుకోగలిగితే చూడండి, అక్కడ ఇలా దేవుడు ప్రియులరా నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిపోయేటట్టు ఆరిన నేలగాను కరువు కాటకాలతోనూ నేను చేస్తున్నానంటే మీరు మారాలిరా బిడ్డ అన్నారు దేవుడు. మీరు మారాలి, మీలో ఉన్న తప్పులను మీరు తీసేసుకోవాలి. ప్రార్థనలు చేస్తే కాదు, పెదవులతో, భజనలు చేస్తే కాదు, పాటలతో, మనసులో చెడ్డతనం పెట్టుకొని నమాజులు చేస్తే కాదు, పై వేషధారణతో మీరు చేసేది కాదు. మీ హృదయములో గూడు కట్టుకున్న చెడ్డతనమును పాపాలను మీరు ఎప్పుడైతే తీసేసుకుంటారో, ఎప్పుడైతే మీరు వాటి నుండి మీరు మానుకుంటారో వాటిని చేయటం, అప్పుడు నేనేం చేస్తానో తెలుసా, మీకు ఏం చేస్తాడో నేను తర్వాత చెప్తాను, టైం లేదు కనుక 12వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూసుకోగలిగితే ప్రియులారా, ఇక్కడ కూడా ఏమంటున్నాడు దేవుడు, ఇలా ఎప్పుడైతే నదులను అడవిగాను నీటి బుగ్గలను ఆరిన నేలగాను ఎండిపోయేటట్టుగాను నేను ఇలా చేస్తూ ఉన్నప్పుడు భూమి ఎలా మారిపోతుందో చెప్తున్నాడండి దేవుడు. భూమి ఎలా మారిపోతుందో చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనంలో, భూమి ఎన్నాళ్ళు దుఃఖించవలనిలా, భూమి ఎన్నాళ్ళు దుఃఖం అంటండి, వర్షం కురసకపోతే భూమికి కూడా. అందుకుంటున్నాడు, భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను. వర్షం లేకపోతే ప్రియులరా ఒక భయంకరమైన నేలగా మారిపోతుంది. చూశారు కదా వీడియో. ఇప్పుడు ఒక భయంకరమైన ప్రియులరా మరి ఎండిపోయేటట్టుగా, ఎండిన పచ్చదనమే లేకుండా మారిపోతుందండి భూమి మీద. పంటలు పండవు, చెట్లు మొలవవు, చీమలు బ్రతకవు, పురుగులు బ్రతకవు, జంతువులు బ్రతకవు, సకల కోటి జీవరాశులు అంతరించిపోతున్నవని చెప్తున్నాడండి దేవుడు ఇక్కడ. చూడండి 4వ అధ్యాయం 4వ వచనంలో 12వ అధ్యాయం ఇర్మియాలో అంటాడు, భూమి ఎన్నాళ్ళు దుఃఖించవలెను, దేశములోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను, అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా. దుష్టులు ఏమంటున్నారు, దేవుడు ఉన్నాడో లేడో అన్నట్టుగా ఉన్నాడండి మనిషి. దేవుడు మీద భయభక్తులు లేవండి మనిషికి. దేవుడు అంటే విధేయత లేదండి మనుషుల దగ్గర. అందుకే అంటున్నారు, అసలు దేవుడు అనేవాడు ఉంటే అతడు మనంతం చూడడని వాళ్ళు చెప్పుకున్న, అతడు మనంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా, దేశములో నివసించు వారి చెడ్డతనము వలన జంతువులను, పక్షులను, పురుగులను, సకల కోటి జీవరాశులు అంతరించిపోతున్నావండి కరువుల వలన. జంతువులు, పక్షులు, సకల కోటి పురుగులు బతకలేవండి, సీమలు బతకలేవు. సకల కోటి జీవరాశులు భూమి మీద బ్రతకాలి అంటే పచ్చదనం భూమికి ఉంటేనే. భూమి మీద పచ్చదనం ఉండాలంటే వర్షము కురవాలి. వర్షం కురిస్తేనే భూమికి కొత్త స్వరూపం వస్తుంది అంటాడు బైబిల్లో. భూమి యొక్క రూపము మారిపోతుందంట, అలంకరిస్తున్నాడంట భూమిని దేవుడు. కనుక ప్రియులారా, మరి దేశములో ఉన్నటువంటి చెడుతనము వలన, దేశ నివాసుల చెడుతనం వలన భూమి మీద ఏమేమి జరుగుతున్నాయి? వర్షాలు
కురవకపోగల కారణాలు ఏంటో తెలుసా? మనిషి పాపాలు పెరిగిపోయాయండి. పోయిన నెలలో అత్యున్నతమైన సింహాసనం సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చేసింది తెలుసా? అస్సలు మరి భయంకరమైన ఒక తీర్పిచ్చేసింది దేశంలోనే. ఒక తప్పుడు తీర్పు అది. ఏం తీర్పు తెలుసా? ఏం తీర్పు? వ్యభిచారము తప్పు కాదని తీర్పిచ్చేసిందండి. వ్యభిచారము చేయటం తప్పు కాదు అంటే ఎవరిని ఇష్టపడినా, ఎవరు ఏమి చేసినా, వ్యభిచారం చేసినా తప్పు కాదని తీర్పిచ్చేసిందండి. అంటే ఇష్టంతో చేసేది అది తప్పు కాదు అన్నప్పుడు ప్రియులరా, అలాగైతే మరి తీర్పిచ్చిన జడ్జి ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, తప్పులు చేసినప్పుడు వాళ్ళు ఇష్టంతో చేశారు కాబట్టి అది తప్పు కాదని కేసులు కూడా కట్టకూడదండి తీర్పిచ్చేసినాడంటే. అర్థమవుతుందా? కేసులు కూడా కట్టకూడదు, దండించాల్సిన అవసరం లేదు, సరిచేయాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, వెళ్ళిపోయారు. అలా ఇష్టపడి వెళ్ళిపోతే ఈరోజు మానవ సంబంధాలు కూడా ఉండలేవండి. అంత ప్రమాదమైన తీర్పది, అంత ప్రమాదమైన తీర్పది. బైబిల్లో దేవుడు ఏమన్నాడు? ప్రతి పురుషునికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. ఇరుగురు ఒకరి ధర్మములు మీరు పాటించాలి. ఒకరి ధర్మములు ఒకరు. మీకు ఇచ్చిన ధర్మాలు కాక విరుద్ధమైన ధర్మాలు మీరు పాటించకూడదని దేవుడు చెప్పాడండి. అయితే దేశంలో ఉన్న సుప్రీంకోర్టు తీర్పుని మనం ఆలోచన చేయగలిగితే వ్యభిచారం తప్పు కాదు. ఎవరైనా చేసుకోవచ్చు, ఏమైనా ఉండొచ్చు. కనుక ప్రియులరు, ఇలాంటి తీర్పిచ్చిన ఒక వారానికే ప్రియులరా, మరి తీర్పిచ్చిన ఒక్క వారం 10 రోజుల లోపలనే ప్రియులరా ఏం జరిగిందో తెలుసా? రాజస్థాన్లో 13 ఏళ్ల బాలికను 32 మంది అత్యాచారం చేశారండి. అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే, మనిషికి భయము లేకుండానట్లు మారిపోయింది అని చెప్పడానికి చెప్తున్నాను. అందుకే ప్రియులరా, ఇలాంటి తీర్పులు ఇచ్చి ఇలాంటి చెడుతనము దేశం నివాసులలో చెడుతనము పెరిగిపోతే దేవుడు యాక్షన్లోకి దిగుతాడండి. దేవుడు యాక్షన్లోకి దిగుతాడు. ఇలాంటి తీర్పులు అది ఇంట్లో అయినా, దేశములో అయినా, రాష్ట్రములో అయినా, గ్రామములో అయినా క్రమాలని తప్పి అక్రమాన్ని చేయకూడదు. అక్రమమైనటువంటివి చేస్తే ప్రియులరా దేవుడే దిగుతాడు. ఇప్పుడు దేవుడు దిగితే నువ్వు ఎవరినైనా సరిచేయచ్చేమో, దేవుణ్ణి సరిచేయగలవా? దేవుడు అంటున్నాడు, మీలో ఉన్న చెడుతనమును తీసివేసుకోండి. మీలో ఉన్న చెడుతనమును బట్టి నేను మరి నదులను అడవిగా చేస్తున్నాను, నీటి బుగ్గలను ఎండిపోయేటట్టు చేస్తున్నాను. భూమి దుఃఖించుచున్నది, గడ్డి ఎండిపోతున్నది, చెట్లు ఎండిపోతున్నాయి, పచ్చదనం అనేది కూడా భూమి మీద లేకుండా నేను చేస్తున్నాను. కాసుకోరా నువ్వు అన్నాడు దేవుడు. కాసుకో నువ్వు ఇంకా ఇప్పుడు నాతో. కనుక ప్రియులరా, మనము దేవుడు చెప్పినట్టుగా ప్రియులరా మరి దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి. దేవుని యందు భయభక్తులు కలిగి మనలో ఉన్న పాపాన్ని, మనలో ఉన్న చెడ్డతనాలను తీసేసుకోవాలి. అందుకే అన్నాడు దేవుడు, ఇదిగో మీరు అలా ఉన్నప్పుడు నేను తొలకరు వర్షమును కడవరు వర్షమును దాని కాలములో కురిపించువాడని నేనే ఎవరో కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాదు, లేకపోతే అగ్రరాజ్య ప్రెసిడెంట్ అయినటువంటి ట్రంప్ కాదు, లేకుంటే ఆ దేశానికి చెందిన అధికారులు కాదురా వర్షాన్ని కురిపించేది. నేనే కురిపిస్తాను. మీకు తొలకరు వర్షమును కడవరు వర్షమును దాని కాలములలో కురిపించువాడు నేనే. కనుక మీ నుంచి నేను ఏం కోరుకుంటున్నానంటే చెడ్డతనం మానండి,
పాపాన్ని మానండి, న్యాయంగా ఉండండి, యథార్థంగా ఉండండి, దేవుని మనసుతో మీరు సమాజంలో బ్రతకండి. ఒక మంచి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించండి. ఒక మంచి వారిగా మీరు ఉంటే ప్రియులరా, మీకు నేనేమంటున్నాడంటే దేవుడు, నేను తొలకరు వర్షమును కడవరు వర్షమును దాని కాలములో కురిపించువాడు నేనే. కనుక నా మాట వినండి. నా మాట ప్రకారంగా మీరు ఒక మంచి చెడుతనమును తీసేసుకొని మంచి మనసును తెచ్చుకోండి. వాక్యములు 66 పుస్తకాల్లో దేవుడు రాయించాడండి. ఎలా ఉంటే అందుకన్నాడు, నాకు విరోధంగా నిలబడిన ఏ ఆయుధమును వర్ధిల్లలేదు, నాకు విరోధంగా నిలబడిన ఏ దేశము కూడా నిలవలేదు అని దేవుని వాక్యంలో ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా అనేక సంగతులను దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. ఎందుకంటే టైం లేదు కనుక, ఇది పెద్ద సబ్జెక్టు. కనుక నేను ఎలా మిమ్ములను అణచాలనో, ఎలా మిమ్మును దండించాలనో, ఎలా మిమ్మును సరిచేయాలనో, ఎలా నిన్ను శిక్షించాలనో నా చేతిలో ఉన్నవంటాడు. కీర్తనల గ్రంథముని మనం చదువుకోగలిగితే కీర్తనల గ్రంథం 48-9 అధ్యాయంలో మనం చూస్తే ఆయన దగ్గర మరి ఆయుధాలంటే ఇవన్నీ, కరువు అనే ఆయుధం, వర్షం అనేటువంటి ఆయుధం, తుఫాను అనేటువంటి ఆయుధం, ప్రకృతి గాలులతో కూడినటువంటి ఆయుధం, నా దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఈ ఆయుధాలలో నేను ఒక్కటి ఉపయోగిస్తేనే ఇంత గందరగోళంగా ఉంది. నేను గురి చూసి మీకు నేను ఉపయోగిస్తాను, మీరు కానీ మారకపోతే అంటున్నాడు ప్రియులరా. కనుక మనం మారదాం, మంచిగా చెడుతనమును తీసేసుకుందాం. ప్రాముఖ్యంగా చెడ్డతనం అంటే వాక్యంలో నుండి క్రమంగా చదువుకుంటూ ఆ చెడ్డతనమును ఎలా తీసేసుకొని మంచివారిగా మారాలనో ముందు కొనసాగదాం. దేవుడి కొద్ది వాక్యమును మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఇంతవరకు స్త్రీలు, పురుషులు ఎంతమంది అయితే బూర ద్వారా వాక్యాన్ని చెప్పినట్టు, దైవదాసులు చెప్పినటువంటి వాక్యాన్ని విన్నారో, మనుషుల చెడితనమును బట్టి దేవుడు వర్షాన్ని కురిపించడం లేదు. అయితే మనుషుల చెడుతనమును బట్టే అనేకమైనటువంటి పక్షులైతేనేమి, పశువులైతేనేమి, ఆవులైతేనేమి, భూమి మీద ఉన్నటువంటి ఏనుగులు, సింహాలు, ఎలగొడ్లు, నక్కలు, జిమకలు అనేకమైనటువంటివిగా మనం చూస్తూ ఉంటున్నాం. అవన్నీ కూడా అల్లాడిపోతుంటున్నాయి. ఎందుకు అల్లాడిపోతున్నాయి? మనుషులు చేసేటటువంటి చెడుతనంను బట్టి వర్షము లేక అలవటిస్తూ ఉంటున్నాయి. భూమి కూడా దేవుణ్ణి మొరపెడుతూ ఉంటుందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటున్నది. కాబట్టి మనమందరం ఆయా కులాల వాళ్ళైతేనేమి, ఆయా దేశాలలో, గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు సోదరులైతేనేమి, ధనికులైతేనేమి ఎంతోమంది ఉంటూ ఉన్నారు. ప్రధానులైతేనేమి, విద్యావంతులైతేనేమి, ఆయా రాష్ట్రాలను పరిపాలించేటటువంటి రాజులు, ప్రధానులు, మంత్రులు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, ప్రవర్తలు, సమస్తమైనటువంటి వాళ్ళు ఉంటూ ఉంటున్నారు. కానీ వర్షము లేకపోతే అందరూ కూడా, రాజులు, ప్రధానులు ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. అందరం కూడా ప్రార్థించాలని మనం చేస్తూ ఉంటున్నాం. ఇంతవరకు రాజు చెప్పినటువంటి వాక్యాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ వర్షము కొరకు, మన కొరకు, పశువుల కొరకు, పక్షుల కొరకు, దేశం కొరకు, పంట కొరకు తండ్రి వర్షము కురిపిస్తేనే మనకు పంట పండుతుందని మనము నమ్మి ప్రార్థించాలని మనం చేస్తున్నాం. అందరం తలలంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున్నటువంటి మా గొప్ప తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. నీ స్థానం బట్టి దాసులు చెప్పినటువంటి వాక్యాన్ని మనుషుల గర్వం వలన, మనుషులు చేసేటటువంటి చెడుతనం వలన భూమి కొరకును, మనుషుల కొరకును, పక్షుల కొరకును వర్షము లేక అల్లాడిపోతూ ఉంటున్నాం. తండ్రి, మనమందరం కూడా మన చెడుతనాన్ని తీసిపడేసి మంచి న్యాయమైనటువంటి విధులముగా, నీతిమంతులముగాను, దేవుని బిడ్డలముగాను ప్రతి ఒక్కరము ప్రార్థించినప్పుడు ఆయన మన కొరకు, పశువులు, పక్షుల కొరకును, భూమి కొరకును వర్షము కురిపించేవాడై ఉంటున్నాడు.
కడవరి వర్షమును తొలకరి వర్షమును ఆయన కురిపిస్తూ ఉంటున్నాడు. తండ్రి, మనమందరం కూడా నీతి పంతులములుగా ఎవరినో చెడుతనము ఉండనియకుండా ప్రతి మనిషిలో మంచి మనసు జ్ఞానము కలిగి ప్రతి ఒక్కరిని కూడా ఎదుటివాడిని ప్రేమించేటటువంటి ప్రేమ కలిగినటువంటి వాళ్ళముగా ఉండినప్పుడే దేవుడు మన పైనను పక్షులపైనను పశువులపైనను కనికరము చూపి వర్షము కురిపించేవాడంటున్నాడని నమ్ముతూ యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. ఆశీర్వాదం తీసుకున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పశువులపైనను మనుషులపైనను అనేకమైనటువంటి జంతువులపైన నీ కృప మెండగా కుమ్మరించి దీవిస్తూ ఉంటున్నావు తండ్రి. ప్రతి ఒక్కరికి పశువులకు పక్షులకు సీమలకును అనేకమైనటువంటి భూమి మీద 56 లక్షల జీవరాశులకు కూడా వర్షము లేకపోతే మేము కురసలేమని మేము బ్రతకలేమని సమస్తమును తెలుసుకొని ఉంటున్నారు తండ్రి. సమస్తమును మాకు వర్షము కురిపించి దీవించేటటువంటి వాడ వింటున్నామని నమ్ముతూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కష్టం మనిషికి తెలుసా? ఆ దేవుని ఇష్టం మనిషికి తెలుసా? ప్రకృతి కలిగించి ప్రకృతి ఒడిలో నిన్ను ఉంచి, ప్రకృతి కలిగించే ప్రకృతి ఒడిలో నిన్ను ఉంచి, నడిపించాడు నీ కోసం ఈ విశ్వం, కురిపించాడు నీ కోసం ఈ వర్షం. దేవుని కష్టం మనిషికి తెలుసా? ఆ దేవుని ఇష్టం మనిషికి తెలుసా? ప్రకృతి కలిగించి ప్రకృతి ఒడిలో నిన్ను ఉంచి, ప్రకృతి కలిగించే ప్రకృతి ఒడిలో నిన్ను ఉంచి, నడిపించాడు నీ కోసం ఈ విశ్వం, కురిపించాడు నీ కోసం ఈ వర్షం. దేవుని కష్టం మనిషికి తెలుసా? పరిశుద్ధుడు
కోట్ల మంది దేవదూతలే పొగిడినా, కోట్ల మంది సేవకులే పని చేసినా, మనిషి మారలేదని తనను నమ్మలేదని ఎదురు చూచుచున్నాడు ప్రతిరోజు. కోట్ల మంది దేవదూతలే పొగిడినా, కోట్ల మంది సేవకులే పని చేసినా, మనిషి మారలేదని తనను నమ్మలేదని ఎదురు చూచుచున్నాడు ప్రతిరోజు. మరిచిపోతుంది నిదురలోనే నీ తల్లైనా, నిన్ను విడువడు ఆ దేవుడు ఎప్పుడైనా. మరిచిపోతుంది నిదురలోనే నీ తల్లైనా, నిన్ను విడువడు ఆ దేవుడు ఎప్పుడైనా. నిన్ను విడువడు ఆ దేవుడు ఎప్పుడైనా. దేవుని కష్టం మనిషికి తెలుసా, ఆ దేవుని ఇష్టం మనిషికి తెలుసా. కోట్ల మంది క్రైస్తవులే ప్రార్థించినా, వాక్యం వినకుండా పాపి మారునా. సర్వలోకమెవరెళతారని సువార్తెవరు ప్రకటిస్తారని ఎదురు చూచుచున్నాడు ప్రతిరోజు. కోట్ల మంది క్రైస్తవులే ప్రార్థించినా, వాక్యం వినకుండా పాపి మారునా. సర్వలోకమెవరెళతారని సువార్తెవరు ప్రకటిస్తారని